ఈ రోజు మా లిటిల్ చెఫ్ వద్దన్నా వెనుకుంటా నేనే శాండ్విచ్ చేసుకుంటానని బయలుదేరాడు. సరే మొత్తం నువ్వే చేసుకో, నేను అస్సలు హెల్ప్ చేయనని వాడి మీదే వదిలేశాను. శాండ్విచ్ అంటే మీలో ఎంత మందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మాకేమో వారానికి ఒక బ్రెడ్ ఫ్రీగా ఇస్తారనమాట. అప్పుడప్పుడు బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ పకోడా లేదా శాండ్విచ్ చేస్తూ ఉంటాను. లేదంటే వారం అంతా ఉంచి ఆవుకు పెట్టేస్తాను. ఈసారి మా ఆవిడ నేనే చేస్తాను. సరే చెయ్యి, నాకు కూడా పని తగ్గుతుంది కదా అని వదిలేశాను. వీడు బాగా చేశాడంటే ప్రతిసారి వీడికి అప్పు చెప్పేయచ్చు. పైగా పిల్లలకి ఈ రోజుల్లో ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పని నేర్పించాలి. మీరేమంటారు? మీ పిల్లలు మీ ఇంట్లో పని చేస్తారా? ఇంకా కొత్తగా చూసిన వాళ్ళకి నా గురించి చెప్పాలంటే నా పేరు విజయ, నేను ఒక ఫౌజీ. ప్రెసెంట్ నేను నా హస్బెండ్ తో వెస్ట్ బెంగాల్ లో ఉంటున్నాను. రీసెంట్ గానే నేను హోమ్ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మంచి మంచి ట్రెండీ సారీస్ బడ్జెట్ లో కావాలనుకుంటే మన ఓయ్ సుందరి కలెక్షన్స్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక్కసారి నా కలెక్షన్ చెక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఎలా చేశాడేంటో ఒకసారి టేస్ట్ చేసి చెప్పేద్దాం. నిజంగా చెప్తున్నాను, నాకంటే బాగా చేశాడని. వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మరి బాయ్ బాయ్, జై హింద్.